ఇక వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని బీఆర్ఎస్పీ నాయకుడు గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడికి విద్యార్థి నాయకులు యత్నించారు. నీట్ పరీక్ష అక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని గెల్లు ఆరోపించారు. వెంటనే సీఎం స్పందించకపోతే ఆయన కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. నీట్ విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెంటనే స్పందించాలని గెల్లు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. ఇవాళ నీట్ ఎగ్జామ్ వల్ల బీహార్ లో, గుజరాత్ లో చాలా మంది నీట్ పేపర్ అమ్ముకోవడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30 లక్షల నుంచి మొదలుకుంటే దాదాపు 40 లక్షల వరకు పేపర్ అమ్ముకునే చరిత్ర ఇవాళ అక్కడ జరిగింది. కాబట్టి ఇవాళ నీట్ రద్దు అని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ అత్యధికంగా 8,500 పైచీలకు ఇవాళ సీట్లు ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో చాలా ఎక్కువ సీట్లు పెరగడం వల్ల ఇవాళ నీట్ లో దాదాపు 1250 సీట్లు ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నీటిని రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత తతంగం జరిగినా, నీట్ ఎగ్జామ్ లో చాలా అవకతవకలు జరిగిందని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో దాదాపు 75,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. చాలా మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాశారు. నీటి వల్ల తెలుగు విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. తెలుగులో ఒక 1500 మంది మాత్రం అప్లై చేసుకున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదు. కాబట్టి నీటి రద్దు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. రాష్ట్ర పరిధిలోనే ఎంసెట్ దానే ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయాలి తప్ప ఈ రకంగా నీటిలో భర్తీ చేస్తే మేము ఒప్పుకునే ప్రశ్న లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఈ సీట్ల రద్దు కోసం, నీటి కోసం రద్దు కోసం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం విడుదల చేసిన నీటి జూన్ 18వ తారీఖు విడుదల చేస్తామని చెప్పి షెడ్యూల్ ఇచ్చారు. ఇవాళ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ రోడ్ ఇవ్వడం, ముందస్తు ఇవ్వడం అనేది ఈ దేశంలో ఫస్ట్ టైం. ఏ నోటిఫికేషన్ కూడా రిజల్ట్ మాత్రం ముందేరు. ఏదైనా పోస్ట్ పోన్ జరిగిన సందర్భంలో తప్ప ప్రీపోన్ జరిగిన సందర్భాలు లేదు. ఎందుకంటే ఈ రకంగా మెడికల్ లో మాఫియా జరిగింది, సీట్లను అమ్ముకున్నారు. కాబట్టి ఇవాళ కావాలని చెప్పి ఇవాళ ఎంపీ రిజల్ట్ రోజుల్లో దీని రిజల్ట్ ఇవ్వడం వల్ల, నీటి రిజల్ట్ ఇవ్వడం వల్ల అలా అవినీతి దాగున్నది. కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పి ఇవాళ మీకు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే దీనిలో చర్యలు తీసుకుంటానికి ఢిల్లీకి రాష్ట్రపతి దగ్గరికి డెలిగేషన్ తీసుకెళ్లి రద్దు కోసం పోరాటం చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం.